హాయ్, వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ పల్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్లో ఏ ఏరియాలు కవర్ అవుతున్నాయి, ఆ ఏరియాస్లో ప్రైస్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నాయి, ప్రజెంట్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ ఏ ప్రైజెస్ ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగినాయి, ఈరోజు ప్రజెంట్ ఎంతవరకు రేట్లు పెరిగినాయి అనేది ఒక్కొక్క ఏరియా వైజ్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది ఏ ఏరియాని కలుపుకుంటూ వెళ్తుందో చూద్దాం. ఫస్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ కోకాపేట్, పటాన్ చెరువు, శంకరపల్లి, కోకాపేట్. అంటే ఈ మూడు యాంగిల్స్ని కలుపుకుంటూ వెళ్తూ మనకి గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పేసి పిలుచుకుంటాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి కోకాపేట్ నుంచి పటాన్ చెరువు. కోకాపేట్ నుంచి పటాన్ చెరువు అంటే కనుక వట్టినాగులపల్లి, కొల్లూరు, పాటి, కర్దనూరు ఈ ఏరియాలో కవర్ చేసుకుంటూ ఆ ఏరియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పటాన్ చెరువు నుంచి శంకరపల్లి, ఈ మధ్యలో ఉండేది కర్దనూరు, నందిగామ, లహరి రిసార్ట్స్, బానూర్, బీడిఎల్, శంకరపల్లి. ఇది ఒక పార్ట్. నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి శంకరపల్లి, మోకిల, కోకాపేట్. ఇది ఒక యాంగిల్. మొత్తం ఈ మూడు యాంగిల్స్ని కలిపి మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పి పిలుచుకుంటాం. గోల్డెన్ ట్రయాంగిల్లో అసలు ప్రైస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఏరియాలు డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. అవి నేను ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఏరియా వైజ్ చెప్తాను చూడండి. వట్టినాగులపల్లి, కొల్లూరు, కోకాపేట్. అంటే కోకాపేట్కు నేను ఎందుకు మాట్లాడట్లేదు, కోకాపేట్ కోసం ఆల్రెడీ మీకు తెలుసు అక్కడ ప్రైస్ ఎలా ఉన్నాయి ఏంటి, అక్కడ ఎన్ని లక్షల గజం వచ్చేటప్పటికి 1,00,000 ఉందా 2,00,000 ఉందా అంతా మీకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆప్షన్స్లోనే అది 2 lakhs వరకు వెళ్ళింది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసేటప్పటికి. సో దానికోసం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెక్స్ట్ కొల్లూరు ఏంటంటే ప్రజెంట్ ఒకప్పుడు మన కుకట్పల్లిలో ఏ విధంగా మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్లు చేసాము, సో సేమ్ అలాగే కొల్లూరులో కూడా అంటే ఇంచుమించు అదే ప్రైజెస్ ఉన్నాయని దానికి అర్థం. అంటే కుకట్పల్లి ఆ రోజు ఈ రోజు ఒకేలా ఉంది, ప్రైస్ అనేది పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. అంటే హైటెక్ సిటీకి కుకట్పల్లికి కనుక మనం కంపారిజన్ చేసుకుంటే హైటెక్ సిటీ అనేది కొన్ని లక్షల రూపాయలకి ప్రైస్ అనేది వెళ్ళిపోయింది పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేటప్పటికి. కుకట్పల్లి ఇంకా అదే 70K 80K ప్రైజెస్లోకి అదే నడుస్తూ ఉంది ప్రజెంట్ ఇప్పుడు కూడా. అంటే దాన్ని అయితే తక్కువ చేస్తున్నట్టు కాదు, అక్కడ ఓన్లీ లివింగ్ మాత్రమే ఉంటున్నాయి. కంపెనీస్ అన్నీ కూడా మనకి హైటెక్ సిటీ ఇదంతా దాంట్లో ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ హైటెక్ సిటీ, తర్వాత గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ కోకాపేట ఇదంతా కూడా మొత్తం రేట్లన్నీ కూడా మనకి 2 లక్షలు 3 లక్షలు ఇట్లా ఈ ప్రైస్ అనేది పెరిగిపోతాయి. కొల్లూరు చూసుకుంటే కనుక మనకి 40K నుంచి 50K నడుస్తాం. కాకపోతే ఈ 40-50K అనేది కొల్లూరు నుంచి, అంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి కొంచెం ఒక 5 km లోపలికి వెళ్ళిన తర్వాత మనకు దొరుకుతుంది. కానీ కొల్లూరు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనకి 60 నుంచి 70K వరకు అక్కడ ఆపర మధ్యలో ప్రైస్ అనేది నడుస్తూ ఉంది. రీజన్ ఏంటంటే రీజన్స్ అన్ని కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్క ఏరియా ప్రైస్ చూసుకుంటే వెళ్దాం. నెక్స్ట్ నాగులపల్లి, పాటి, కర్దనూరు. ఇక్కడ ఏంటంటే 40 to 50K ప్రైస్ అనేది నడుస్తూ ఉంది. అంటే ఇది ఒక యాంగిల్. ఎక్కడి నుంచి మన కోకాపేట నుంచి కర్దనూరు వరకు ఒక యాంగిల్. అక్కడ కొల్లూరులో మనకి 60K వరకు నడుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేది మిగతా ఏరియాలో 40 నుంచి 50K వరకు నడుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పటాన్ చెరువు నుంచి శంకరపల్లి వరకు. ఈ మధ్యలో మనకి కర్దనూరు, నందిగామ, లహరి రిసార్ట్స్, బీడిఎల్, శంకరపల్లి కవర్ అవుతుంది. బానూరు ఇక్కడ మనకి నందిగామ కానివ్వండి, లేకపోతే బానూరు కానివ్వండి, బీడిఎల్, లహరి రిసార్ట్స్, ఇక్కడికి వచ్చి శంకరపల్లి, ఈ మొత్తం ఏరియా అంతా కూడా మనకి ప్రైస్ అనేది ఒకేలా ఉన్నాయి. అంటే మనకి 40,000 ఎబో అక్కడికి వెళ్ళిపోయి ఉన్నాయి. 40,000 ఎబో ఇంక మీకు అక్కడ ఇంక ఫిక్స్డ్ ఇంకా అది. ఎందుకంటే అంతకుమించి తక్కువ దొరుకుతుందంటే మీ అదృష్టం హ్యాపీగా తీసుకోవచ్చు ఆ ఏరియాలో అయితే. ఎందుకంటే ఇంకా బార్గెనింగ్ చేసి ఇంకా చేద్దామంటే ప్రాపర్టీ మిస్ అయిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకొన్ని అంటే ఒక 5 years 6 yearsలో కనుక చూసుకుంటే కనుక మీకు ఈ అమౌంట్ ఏదైతుందో 1 lakh పర్ స్క్వేర్ యార్డ్ కూడా వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ హ్యాపీగా తీసుకోవడం బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను అక్కడ. నెక్స్ట్ వచ్చి శంకరపల్లి నుంచి కోకాపేట. శంకరపల్లి నుంచి కోకాపేట అంటే మధ్యలో బానూరు ఉంటుంది. ఈ బానూరులో ఏంటంటే ఆల్రెడీ 60K 50K లోపలికి వెళ్తాయి. 50K అట్లా జరుగుతుంది మన మోకిలాకి. కొంచెం మెయిన్ రోడ్కి వచ్చేటప్పుడు 60K వరకు ఉంది. మెయిన్ రోడ్ కానుకునైతే 1 lakh వరకు కూడా మనకి మోకిలలో ప్రైజెస్ అని నడుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోకాపేట్. దానికోసం చెప్పానుగా, మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత దానికి మంచిది. నేను చెప్పిన ఏరియాస్ ఇవన్నీ కూడా ఏంటంటే గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పుకుంటున్నా, వాటి సరౌండింగ్ అంటే వాటి బార్డర్లో ఉన్న వరకు నేను చెప్పుకుంటూ వచ్చాను. ఈ మధ్యలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియా ఏంటంటే లారీ రిసార్ట్స్ కానివ్వండి, కొండకల్, షేరిగూడ, గణపూర్, వెలిమెల, ఇలా కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఈ ఏరియాలో కొన్ని ఏమన్నా తక్కువకి వస్తున్నాయి అంటే ఈ ఏరియాలో కూడా 40+ ఉన్నాయి, కానీ తక్కువ అయితే ఎక్కడ లేవు, ఉండవు, మీకు దొరకవు. ఇదైతే మీరు గుడ్డిగా నమ్మాలి, డైజెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఏరియాలో మనకి ప్లాట్లు దొరకడమే అదృష్టం అని చెప్పేసి మన ఏపీకి తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫ్రెష్ వెంచర్స్ ఏమీ లేవండి. ఫ్రెష్ వెంచర్స్ ఒకటి కూడా లేవు. ఎవరన్నా అమ్ముకుంటే రీసేల్స్ అమ్ముకుంటున్నారు, వాళ్ళకి ఏదో కొంచెం అమౌంట్ అర్జెంట్ లేకపోతే రీసేల్స్ అమ్ముకుంటున్నారు. రీసేల్స్ అమ్ముకునే మీరు తీసుకోవాలి, హ్యాపీగా తీసుకోవచ్చు. 40,000 50,000 అంటే హ్యాపీగా అక్కడ పెట్టచ్చు. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా అక్కడ అమౌంట్ డబల్ అవుతుంది. కాబట్టి ఆ ఏరియా మొత్తాన్ని కూడా మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. అసలు ఈ ఏరియాలకి ఎందుకు అంత ప్రైస్ పెరిగి ఉన్నాయి అంటే కనుక, బేస్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్బి చూసుకుంటే కనుక పటాన్ చెరువు నుంచి కోకాపేట వరకు ఉన్న ఏరియా ఏదైతే ఉందో మొత్తం ఇన్నర్ సైడ్ చూసుకుంటే, అవుటర్ రింగ్ రోడ్ ఇన్నర్ సైడ్ మొత్తం చూసుకుంటే కనుక మీకు ఐటీ కారిడార్ మొత్తం అంతా కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. కొత్త కొత్త రోడ్లు వచ్చేస్తున్నాయి, 100 feet రోడ్లని, రేడియల్ రోడ్లని, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. దానికి ప్యారలర్గా ఉండేది ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది, దానికి ప్యారలర్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ ఏరియా మీద మనకి మొత్తం కస్టమర్లు కానీ ఇన్వెస్ట్మెంట్ అందరూ కూడా ఆ ఏరియా మీద చూపని పడింది. నెక్స్ట్ వాళ్ళు ఎవరు వచ్చి పెట్టుబడి పెట్టారని చెప్పేసి అక్కడ రేట్లు అయితే పెరగవు. ఏంటంటే డెవలప్మెంట్ ఉండాలి, ఎక్కడైనా రేట్లు పెరుగుతాయి. ఒక 100 మంది కస్టమర్లు వెళ్ళి ఒక చోట నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఇక్కడ డెవలప్మెంట్ పెరుగుద్ది అంటే అక్కడ ఏమీ లేకుండా ఏది పెరగదు. కానీ అక్కడ పొటాన్షియాలిటీ ఉండి అక్కడ నిజంగా రేట్లు పెరగాలి అంటే పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే చూసుకుంటే కనుక, ఒకప్పుడు కోకాపేట మాత్రం మనం చూసుకుంటే కనుక కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాత్రమే ఉండేది. అంతకు మించి మనకు అక్కడ ఏరియా అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు, మనకి ఎక్స్టెన్షన్ కూడా అవుతుందని నమ్మకం కూడా లేదు. కాకపోతే నమ్మకంతో పెట్టుకున్న వాళ్ళు కొంతమంది అప్పట్లో అంటే 2006-05 ఈ ప్రాంతంలో 9,000 to 10,000 per square yard పెట్టి కొనుక్కున్నారు. వాళ్ళందరూ ఈరోజు అదృష్టవంతులు, కోటీశ్వరులు. ఎందుకంటే ఇప్పుడు మీకు చెప్పిన ప్రైజెస్ అన్నీ కూడా ఆ 10,000 9,000 పెట్టుకున్న ప్రైజెసే ఈరోజు 60,000 1 lakh 50,000 40,000 అయిపోయి ఉన్నాయి. ఎందుకు ఇంతలా ప్రైజెస్ పెరిగినాయి అంటే కోకాపేట అనేది ఎక్స్టెన్షన్ అవ్వకుంటూ వస్తుంది. అంటే మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది కొంచెం ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. ఇటు కొల్లూరు వరకు చూసుకున్నా, ఇటు మోకిలా వరకు చూసుకున్నా, ఇటు వెలిమిలా వరకు చూసుకున్నా, కొండకల్ల వరకు మొత్తం అంతా ఈ బెంచ్ అంతా కూడా మనకు ఆల్రెడీ కొన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి, హైరైజ్ అపార్ట్మెంట్లు వచ్చినాయి, కొన్ని విల్లా ప్రాజెక్టులు వచ్చినాయి. ఇవన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి వచ్చినాయి. ఇంకొంచెం ఏరియా ఎంత మిగిలిందంటే ఇంకొంచెం ఏరియా మాత్రం మిగిలింది ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో. ఆ ఏరియా అంటే పాటి కన్పూర్ కానీ, ఇక్కడ లోపలికి వచ్చేటది లారీ రిసార్ట్స్ కానీ, లేకపోతే మనకి ఇక్కడ శంకర్పల్లి కానీ, బానూరు కానీ, నందిగామ కానీ, ఈ ఏరియా కొంచెం ఏరియా మాత్రం మిగిలింది ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి. ఈ ఏరియాలో కూడా మనకి రేట్లు అనేది 40,000+ ఉందని చెప్పాను కదా. సో ఇది కూడా పెరగడానికి ఒక 5 years 6 years అవుతుందండి. 5 years 6 years తర్వాత ఇది కూడా ఆల్మోస్ట్ ఆ ఏరియాలాగే మన రేట్లు అనేది కూడా హైక్ అయిపోతాయి. నెక్స్ట్ మనం అక్కడ కొనుక్కోవాలన్నా మళ్ళీ మనం ఆలోచించుకో, ₹1,00,000 వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ హైటెక్ సిటీలో ఎవరన్నా కొన్నారండి? కొనరు. ఎందుకంటే 1,00,000 అయిపోయింది, ఇంకేం పెరుగుతుందిలే. కానీ ఈరోజు 3,00,000 అయిపోయి కూర్చోండి. అట్లాగే అక్కడ 40,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, 60,000 70,000 వరకు కూడా ఉన్నాయి, 1 lakh కూడా ఉన్నాయి. ఈరోజు పెట్టుకుంటే ఇన్ ఫ్యూచర్ 5 yearsకో 6 yearsకో అది 2 lakhs అవ్వచ్చు, 1,50,000 అవ్వచ్చు, 40,000 కొన్న వాళ్ళు 1 lakh అవ్వచ్చు. ప్రైస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. గోల్డెన్ ట్రయాంగిల్ కోసం మొత్తం చెప్పిందా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బాయ్.